గురజాల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. గురజాలలో రా కదలిరా సభలో ప్రసంగించనున్నారు. ఈ రోజు పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరనున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. రా కదలిరా సభలో లావు, ఎమ్మెల్సీ జంగా చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. వేదిక నుంచే కృష్ణదేవరాయలకు నరసరావుపేట ఎంపీ సీట్ ప్రకటించనున్నారు చంద్రబాబు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ, ఎన్ని గంటలకి సభ జరగబోతోంది? ఇంకా లావు కృష్ణదేవరాయలతో పాటు ఎవరెవరుగా పార్టీలో జాయిన్ కాబోతున్నారు? టీడీపీ కార్యకర్తలు సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా చేస్తారు? సతీష్, ఈరోజు సాయంత్రం 4 గంటలు ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పల్నాడు రావడం జరుగుతుంది. పల్నాడులో ఏర్పాటు చేసినటువంటి రా కదలరా సభ ఏదైతే ఉందో ఆ సభలో ఆయన పాల్గొనున్నాడు. పల్నాడు జిల్లాకు సంబంధించి దాచేపల్లిలో ఈ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పెద్ద స్థాయిలో కూడా జరిగినాయి. ఈ సభా వేదిక నుంచి చంద్రబాబు ప్రసంగిస్తారు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ నరసరావుపేట ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి ఎవరైతే సిట్టింగ్ ఎంపీ అయినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారో ఆయన గతంలో వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన గత నెల రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన టీడీపీలో జాయిన్ అవుతారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు కూడా వెలువడినటువంటి నేపథ్యం తర్వాత కొంత డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయినప్పటికీ కూడా ఈ రోజు ఆయన జాయినింగ్ కి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ సభా వేదిక మీద నుంచే ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తారు చంద్రబాబు నాయుడు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. అదే సభా వేదిక నుంచి కూడా ఆయన్ని నర్సాపేటకు సంబంధించి ఎంపీ అభ్యర్థిగా కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఆయనతో పాటుగా కూడా ముఖ్యంగా వైసీపీ పార్టీకి చెందినటువంటి ప్రధాన నాయకులు కొంతమంది కూడా సెకండ్ గ్రేడ్ కేటర్కి సంబంధించినటువంటి వందలాది మంది కూడా పార్టీలో జాయిన్ అవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూడా జంగా కృష్ణమూర్తికి సంబంధించి ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఉన్నారో, వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఉన్నారో ఆయన కూడా ఈ రోజు పార్టీలో జాయిన్ అవుతారు అని చెప్పి తెలుస్తుంది. ఆయన కూడా ఈ సభా వేదిక సాక్షిగా కూడా పార్టీలో చంద్రబాబు నాయుడు ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన కూడా పెద్ద ఎత్తున క్యాడర్ అయితే ఈ వైసీపీ పార్టీ నుంచి కూడా టీడీపీ పార్టీలోకి జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే జంగా కృష్ణమూర్తి ఎవరైతే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఉన్నారో ఆయనకి సంబంధించి చేరిక మీద అయితే కొంత క్లారిటీ రావాల్సిన అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.